హలో ఫ్రెండ్స్, నమస్తే. మీ అందరి కోసం ఈరోజు తెలంగాణ ఎంతో స్పెషల్ అయిన సర్వపిండి ఎలా చేయాలో చూపించడానికి తీసుకొచ్చాం. ఫస్ట్‌గా పొడి బియ్యపిండి తీసుకోండి. దాంట్లో వేయించిన పల్లీలు, తర్వాత నువ్వులు, ఇంకా ఈ సర్వపిండిలో చాలా ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తారండి. ఇవన్నీ యాడ్ చేస్తేనే వాటికి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి దంచిన ముద్ద. రోట్లో అయినా దంచుకోవచ్చు, మీరు మిక్సీలో అయినా దంచుకోవచ్చు. దీన్ని మాత్రం స్కిప్ చేయకండి, టేస్ట్ అంతా దీంతోనే ఉంటుంది. అండ్ మీ రుచికి సరిపడా కారం అండ్ ఉప్పు అండ్ జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ అయినా కూడా ఆ టేస్ట్ అనేది మనం మిస్ అవుతాం. కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ మ్యాక్సిమం ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి ఈజీగానే. తర్వాత చూడండి, ఇక్కడ వేయించిన కొత్తిమీర అమ్మ యాడ్ చేసింది. కొత్తిమీర అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేయించకుండా అయినా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్గా కట్ చేసిందైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు, ఉల్లి మాత్రం అస్సలు మిస్ చేయకండి, అవి మనకు మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ కరివేపాకు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయాలండి. చూసారు కదా, మనం తీసుకున్న బియ్యపిండి ఎంత అయితే ఉందో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపితే కూడా అంత క్వాంటిటీ వచ్చింది మనకి. అంటే మీ ఇష్టం, మెజర్మెంట్స్ అన్నది మీకు తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెం యాడ్ చేసినా కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఇవన్నిటిని అన్నీ మిక్స్ చేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి పొడిగా ఉన్నప్పుడే. దానికి తగ్గట్టుగా మీరు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన పచ్చి శనగపప్పు యాడ్ చేసింది, అది ఇందాక వేయడం మర్చిపోయాం. ఇది కూడా కంపల్సరీ యాడ్ చేసుకోండి, ఇది కూడా మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ రావాలండి. ఇలా ఒకసారి వాటర్ యాడ్ చేయకండి, ఎందుకంటే అది మళ్ళీ మనకి చాలా మెత్తగా ఉండకూడదు పిండి, అలాగని చాలా గట్టిగా కూడా ఉండకూడదు. అందుకని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ దాని కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ మీరు వాటర్ యాడ్ చేయండి. చూసారు కదా, ఇక్కడ కలుపుతున్నట్టు అంతా ఒకసారి కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాగా మా మమ్మీ మిక్స్ చేస్తున్నారు. వాటర్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నారు. చూసారా, ఇందాక ఎన్ని యాడ్ చేసినా కూడా మనం ఏదో ఒకటి మర్చిపోతాం అన్నట్టు జీలకర్ర మళ్ళీ యాడ్ చేయడం మర్చిపోయామండి, మళ్ళీ తీసుకొచ్చి యాడ్ చేసాము. ఇలా కలుపుకోవాలి. చూసారుగా, మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాకుండా కలుపుకొని అక్కడ ఒక 15 మినిట్స్ రెస్ట్కి వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి. చూసారుగా, అడుగు మందం ఉండాలి. ఉన్న గిన్నెకి ఆయిల్ యాడ్ చేసి ఆ గిన్నెకి చుట్టూ మనం ఆ పిండిని పెట్టేసి అలా గిన్నెకి హీట్ ట్రాన్స్ఫర్ కరెక్ట్గా జరిగేలాగా అలా ఒత్తుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ గిన్నెకి మనం మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ అలా చేసుకోవాలండి. ఆ హోల్స్లో మనం ఆయిల్ ఫిల్ చేసుకోవాలి. నార్మల్గా అయితే బయట మొత్తం ఆయిల్ వేసేస్తారు, కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం కొంచెం ఆయిల్ తక్కువగా వాడడానికి ట్రై చేస్తాం కాబట్టి అట్లా హోల్స్ చేసుకొని అక్కడ మధ్య మధ్యలో ఆయిల్ వేస్తాం. అండ్ ఆయిల్ అలా వేయడం వల్ల లోపలంతా కూడా కరెక్ట్గా ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది. అలా మూత పెట్టేసి దాన్ని కొంచెం సేపు మంచిగా ఉమ్మగిలనివ్వాలి. అలా ఉమ్మగిలిన తర్వాత సైడ్స్ కూడా మనం కాల్చుకోవాలి, ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది కరెక్ట్గా జరగదు కాబట్టి మనం అలా సైడ్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా కరెక్ట్గా కాల్చుకుంటూ ఉండాలి. ఇది కొంచెం పేషెన్స్తో చేయాలండి, ఎందుకంటే దాని టేస్ట్ అలా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఓపికగా చేసుకుంటూ ఉండాలి. చూసారుగా, మా మమ్మీ ఇంకా ఇలాగే మందపాటి గిన్నెలు ఇంకా 2, 3 తీసుకొని వాటికి కూడా ఇలాగే పెడుతూ ఉంది. చూసారుగా, అలాగా గిన్నెకి పెట్టేసి దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో ఆయిల్ ఫిల్ చేసుకోవాలి.
ఇందాక మీకు చూపించాను కదా, అది కంప్లీట్గా ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. తీసుకొచ్చాము తినడానికి. ఇప్పుడు మీకు తీసి అది ఎలా ఉంది, ఎలా రెడీ అయింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేస్తే సర్వపిండి రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.